హలో. శ్రీ గురుభ్యో నమ. చాందోగ్యోపనిషత్తు సమీక్షలో ఉన్నాము. చాందోగ్యోపనిషత్తును మనకు బోధించినటువంటి అభయానంద సరస్వతి గారికి అనేక నమస్కారములు. అదే విధముగా ఈ అండర్స్టాండింగ్కి మనకు తోడ్పడినటువంటి ఇతర ఇంటర్నెట్ రిసోర్సెస్ గురువులకు కూడా అనేక ప్రణామములు. ఎక్కడున్నాం మనము? 3వ అధ్యాయము 13వ ఖండము, హృదయము విశ్వము. 12 అధ్యాయంలో ఏం చేశారు? హృదయం దగ్గర గాయత్రి ఉపాసనను మొదలుపెట్టి హృదయ బ్రహ్మను, హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మను ఉపాసించు అంటూ చెప్పారు. ఆ హృదయం గురించే ఇక్కడ నేర్పిస్తున్నారు. హృదయము అనగా అక్కడ ఉన్నటువంటి కొట్టుకుంటూ లబ్డబ్ అంటున్న మాంసపిండము కాదు. దిస్ ఇస్ ద స్పిరిచువల్ హార్ట్. హృదయ ఆకాశం. 3 ఆకాశాలు చెప్పుకున్నాం. ఏం ఆకాశాలు? భూతాకాశము లేక అనంతాకాశము, శరీరస్థమైనటువంటి ఆకాశం, చిదాకాశం. హృదయానికి దానికి ఈ హృదయం అనే ఆకాశానికి ఒక బిల్డింగ్గా, ఒక కోటగా, ఒక రాజుగారి కోటగా ఊహించుకుంటే, భావన చేస్తే, రాజుగారి కోటకు ఏ విధముగా అయితే ప్రాకారాలు, ద్వారాలు, ద్వారపాలకులు ఉంటాయో, ఇక్కడ కూడా ద్వారాలని, హృదయాన్ని, బ్రహ్మపురం ఇది. ఎవరిది ఇది? ఈ పురము బ్రహ్మపురము. బ్రహ్మ అనగానెవరు? ఈశ్వరుడు, సమష్టి ఈశ్వరుడు. ఆ సమష్టి ఈశ్వరుడే, అక్కడున్న సమష్టి ఈశ్వరుడే ఈ వ్యష్టి. మైక్రోకాసం ఈజ్ ద సేమ్ యాజ్ ది మ్యాక్రోకాసం. మ్యాక్రోకాసం అంటే సమష్టి, మైక్రోకాసం అంటే వ్యక్తి, వ్యష్టి. ఈ రెండు ఒక్కటే అని మొదటి నుంచి వేదాంతం బోధిస్తుంది. ఏది వ్యష్టిలో ఉంది అదే సమష్టిలో ఉంది, ఏది సమష్టిలో ఉంది అదే వ్యష్టిలో ఉంది. హృదయము బ్రహ్మపురము అంటే సాక్షాత్తుగా పరబ్రహ్మము నివసించే నగరం. ఈ పరబ్రహ్మము నివసించే నగరంలో మనకు ప్రతిరోజు సుషుప్తిలో అనుభవం అవుతున్నారు ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని నేర్చుకున్నాం. బాహ్య విశ్వంలోని అనంతమైన శక్తులే ఉన్నాయో, ఈ సూక్ష్మ హృదయ మందిరంలో అవి ఎలా కేంద్రీకృతమై ఉన్నాయో వివరించడమే ఈ నివేదిక ఉద్దేశం. అదేమిటండి, అంత పరబ్రహ్మము ఇంత చిన్న హృదయంలో ఎలా ఉంటారు? అంత అనంతాకాశము ఇంత చిన్న మీ రూమ్లోనో లేకపోతే మీ నోట్లోనో ఉన్న స్పేస్ లాగా ఉందిగా. అలాగే హృదయాకాశము బ్రహ్మ నివాసము, హార్ట్ యాజ్ ది అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్. హృదయం అనేది కేవలము మాంసపు ముద్ద కాదు. హృదయాకాశము, బాహ్య ఆకాశంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ అంతర్హృదయాకాశంలో కూడా ఉన్నాయి. సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో మనము స్థూల సూక్ష్మ ప్రపంచ వ్యవహారాలని కట్టిపెట్టేస్తే హృదయంలో వెళ్ళి విలయమవుతున్నాయి. ఈ స్థితిలో జీవుడు తన ఉపాధులను వీడి కారణరూపమైనటువంటి ఈశ్వరుని యందు విశ్రమిస్తాడు. ఇదే 1861. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవానుడు సెలవిచ్చినట్టుగా హృదయము పరమేశ్వరుని నివాసం. దీనినే స్వర్గలోకము లేక బ్రహ్మలోకము. స్వర్గలోకం అంటే అక్కడ ఇంద్రుడు గారు ఉన్నారండి, రంభ గారు ఉన్నారండి, అమృతం తాగుతూ ఉంటారండి, డ్యాన్సులండి, అలా ఏం ఉండదు. ఆ స్వర్గలోకమే సువర్గలోకము. సువర్గము ఉన్నత స్థాయి, సువర్గమే స్వర్గము. అదే బ్రహ్మలోకము. చాంద్యోకోపనిషత్ మన శరీరంలోని హృదయాన్ని కేవల భౌతికమైనటువంటి అవయవంగా కాకుండా పరమాత్మ నివాత స్థానమైనటువంటి హృదయాకాశంగా అభివర్ణిస్తోంది. ఈ సూక్ష్మ ఆకాశమే అనంతమైనటువంటి బాహ్యాకాశానికి ప్రతిరూపము. దీనినే పిండాండ బ్రహ్మాండ ఐక్యత. పిండాండము మైక్రోకాసం, బ్రహ్మాండము మ్యాక్రోకాసం. బ్రహ్మలోకము స్వర్గలోకము. ఈ హృదయాకాశం నిత్యం ప్రకాశించే జ్యోతిర్మయ క్షేత్రము. ఏమిటండి?
మన బల్బులా వెలుగుతుందని కాదు, జ్ఞానస్వరూపముగా ప్రకాశించేటటువంటి హృదయాకాశం. గాఢ నిద్రలో, సుషుప్తిలో ప్రతిరోజు బాహ్య ప్రపంచాన్ని విస్మరించి అంతర్గత హృదయాకాశంలోనే, బ్రహ్మలోకంలోనే విశ్రమిస్తున్నాము. ఈ హృదయాకాశానికి ఇమాజినరీ గేట్వేస్, అలా ఏవో 5 ద్వారాలు ఉన్నాయండి. ఇగో అయోర్టా నుంచి ఒక ద్వారం అండి, ఇంకోటి ఏదో పల్మనరీ ఆర్టరీ నుంచి ఒక ద్వారం అండి, ఇలా ఎనటామికల్ కనెక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. ఇమాజినరీ ద్వారాలు ఒక దివ్యమైనటువంటి రాజభవనానికి రక్షక కవచం వలె ఏ విధంగా ప్రకారాలు, ద్వారాలు, ద్వారపాలకులు ఉంటారో, హృదయ క్షేత్రానికి కూడా 5 ద్వారాలు. ఈ ద్వారాలనే సుషి, ఎస్యుఎస్హెచ్ఐ, సుషి, పంచసుషులు, పంచ మార్గాలు. మామూలుగా సుషి అంటే రంధ్రము, వివరము, కన్నము అని అర్థము. ఇక్కడ సుషి అంటే మార్గము అని అర్థం. ఎన్ని మార్గాలు? 5 మార్గాలు. ఏమిటో 5 మార్గాలు. ఈ 5 మార్గాలకు పంచబ్రహ్మ పురుషులు ఉన్నారు. ఈ 5 మార్గాలను దివ్య పురుషులు, ద్వారపాలకులు పాలిస్తున్నారు. వీళ్ళనే పంచబ్రహ్మ పురుషులు అంటున్నారు. ఈ ద్వారపాలకుల అనుమతి లేనిదే అంతఃపురంలో ఉన్నటువంటి ఈశ్వరుని లేక పరమాత్మను దర్శించడం సాధ్యపడదు. ఏం తెలుసుకున్నాము? హృదయము అనంతాకాశములోనున్నటువంటి ఆకాశమే హృదయాకాశము. ఈ హృదయాకాశమునకు ఇమాజినరీ ప్రాకారాలు, ఇమాజినరీ ప్రాకారాలకు 5 సుషులు లేక 5 మార్గాలు. సుషి అంటే మార్గము, ద్వారము. 5 సుషులకి 5 బ్రహ్మపురుషులు ఉన్నారు. హృదయం అనే బ్రహ్మపురుషుడు పురానికి 5 దేవ సుషిరాలు అంటే దైవిక మార్గాలు ఉన్నాయి. మోక్షము లేదా బ్రహ్మప్రాప్తి ఆశించే ఉపాసకుడు ఏం చేయాలి? ముందు ఉపాసన చేస్తున్నాడుగా, చిత్త విశుద్ధి కలగాలి. ఈ ద్వారాలను అధిగమించాలి. 3:13 నుంచి 3:13, 1 నుంచి 3:13, 5 వరకు ఉన్న మంత్రాల ఆధారంగా ఈ ద్వారాల విశ్లేషణ ఒక ట్యాబులర్ ఫార్మ్గా మీకు చూపిస్తా తరువాత. సో ఏమిటి ఈ ద్వారాలు, ఎవరి ద్వారపాలకులు, ఆ విషయాలన్నీ సరే తర్వాత చూద్దాం. ఆధ్యాత్మ అధిదైవ సంబంధము, ఏ తార్కిక విశ్లేషణ, ద లాజిక్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో కనెక్షన్స్. ఉపనిషత్తు కేవలం జాబితా ఇవ్వడమే కాకుండా 5 ద్వారాలు, 5x3 దేవతలు, ఫలాలు అని చెప్పకుండా, అంతేకాకుండా ఇంద్రియాలలోనున్నటువంటి ఆధ్యాత్మ దేవతలకు, విశ్వంలో ఉన్నటువంటి అధిదైవానికి ఒక తార్కికమైన సంబంధం. ఆధ్యాత్మములోనున్నటువంటి దేవతలే అధిదైవంలోనున్నటువంటి దేవతలు. చక్షు, కన్నున్నది. కన్ను అనేది అధ్యాత్మము, కంటిలో నుండేటటువంటి దేవతయే ఆదిత్యుడు, అధిదైవ దేవత. చక్షువు ఆదిత్యుడు. అదే విధముగా ఎందుకు చక్షు ఆదిత్యుడిని కనెక్ట్ చేశారు? సూర్యుడు విశ్వానికి కాంతి ఇస్తాడు, ఈ కన్ను నాకు కాంతి ఇస్తుంది. ఏదైనా తెలుసుకోవాలంటే కన్ను ఉండాలి. ఈ రెండు తేజస్సు అనే ఒక లక్షణంతో ముడిపడి ఉన్నాయి. ఏమిటి? చక్షువు తేజస్సు మీద ఉన్నది, ఆదిత్యునిది తేజస్సు. తరువాత శ్రోత్రం అంటే చెవులు. సాధారణంగా చెవులకు మనం ఎప్పుడూ కూడా దిక్కులు లేక స్పేసు అని చెప్తాం. చంద్రుడు వేద విజ్ఞానంలో శ్రవణం ద్వారా వినే శృతి ద్వారా లభిస్తుంది. శ్రోత్రం అంటే వేద విజ్ఞానము. చంద్రుడు ఎందుకు చెప్పారు? ఈ జ్ఞాన సముపార్జన మానసిక ప్రశాంతత కలిగిస్తుంది, చల్లని సంపదనిస్తుంది. అందుకే మనసు, వేద విజ్ఞానంతో నిండినటువంటి మనస్సును చంద్రుడితో పోల్చారు. ఆ వేద విజ్ఞానం నాకు ఎలా వస్తుంది? శ్రవణం ద్వారా వస్తుంది, గురుపదేశం ద్వారా, శ్రవణం ద్వారా వస్తుంది. అదే ఇప్పుడు మనం చేస్తున్నది. ఇక 3వ సెట్ ఏమిటి? వాక్కు, అగ్ని. ఏ విధంగా అగ్ని అజ్ఞాన అంధకారాన్ని దహిస్తుందో, పవిత్రమైన మాట ద్వారానే ప్రపంచాన్ని అంతటిని మనం జయించవచ్చు. దీనినే బ్రహ్మవర్చస్సు అని నేర్చుకున్నాము. అంటే వాక్కు, అగ్ని. ఇప్పటికి ఎన్ని తెలుసుకున్నాము? చక్షువు ఆదిత్యుడు, శ్రోత్రము చంద్రుడు, వాక్ అగ్ని, మనస్సు పర్జన్యుడు. ఏ విధముగా పర్జన్యుడు అంటే వర్షము, మేఘము, మేఘం నుంచి వచ్చేది వాన.
వాన వర్షము ఏ విధముగా భూమినంతా వ్యాపించి జీవం పోస్తుందో, సకల జీవరాశులకు సత్సంకల్పాలు కలిగినటువంటి మనసు ఆ వ్యక్తి యొక్క కీర్తిని కూడా వ్యాపింపచేస్తుంది, దశ దిశలా వ్యాపింపచేస్తుంది. అందుకే మనస్సు పర్జన్యుడు. ముందు చెప్పే మాట ఆత్మము, అధ్యాత్మము. తరువాత చెప్పే దేవత అధిదైవము. చక్షువు ఆదిత్యుడు, శ్రోత్రము చంద్రుడు, వాక్ అగ్ని, మనస్సు పర్జన్యుడు, వాయువు ఆకాశం. ఊర్ధ్వముఖంగా ప్రవహించేటటువంటి నర్వస్ యాక్టివిటీ లేక ఉదాన వాయువు వ్యక్తిలోని ఒక ప్రాణశక్తిగా, ఉదానంగా పంచప్రాణాలలో ఒకటిగా, ఓజస్సుగా చెప్తారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణ భవిత్యసౌ ప్రాణ. ఇవి ఐదుగా చెప్పబడిన స్వయమేవ ప్రకృతి భేదాత్ వృత్తి భేదాత్ సవర్ణ సలిలమివ. అంటే అన్ని చోట్ల ఉన్న నీరు ఎలాగో, అన్నిటిలో ఉన్న బంగారం ఎలాగో, ఐదు ఐదు ప్రాణాలుగా, ఫంక్షనల్గా, ఫిజియలాజికల్గా, ఎనటామికల్గా వేరువేరుగా చెప్పినా ఒక్కటే అని అర్థం. ఇక్కడ ఉదానము అనగానే ప్రాణము లేక పంచప్రాణాలలో ఉదాన వాయువు ఆకాశము అని చెప్తున్నారు. అనంతమైన ఆకాశంలాగా ఈ ప్రాణము కూడా విస్తృతమైనది. ప్రాణము అనే దానికి సూక్ష్మంగా మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణవాయువులే కాకుండా హిరణ్యగర్భ బ్రహ్మ లేక సూత్రాత్మను కూడా ప్రాణమని అంటాం. బ్రహ్మపురుషుల ఉపాసన ఫలితాలు. ఇక్కడ బ్రహ్మపురుషులు ఉన్నారని చెప్పాము 5 ద్వారాలకు. ఈ బ్రహ్మపురుషులను ఉపాసిస్తే ఏమిటి లాభము? వీళ్ళు బ్రహ్మలోకానికి లేక బ్రహ్మపురానికి ద్వారపాలకులు. రాజనీతి ఏమిటి? ఒక రాజుని దర్శించాలంటే ముందుగా అతని ద్వారపాలకులను ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి, తృణమో పణమో వాళ్ళకి ఇవ్వాలా. ఆ విధంగా ఇస్తే హృదయస్థిత బ్రహ్మాన్ని చేరుకోవడానికి పంచప్రాణదేవత రూపాలను ఉపాసించి తృప్తిపరచాలి. తృప్తిపరచడం లంచం ఇవ్వడమే కాదు, వాళ్ళని ఉపాసించి వాళ్ళ తృప్తి పరచాలి. ఆ విధముగా తృప్తి చెందినటువంటి ద్వారపాలక బ్రహ్మ పురుషులు లేక దేవతలు నన్ను బ్రహ్మపురంలోకి లోపలికి వెళ్ళనిస్తారు. ఇది స్వతంత్ర ఉపాసనమే కాదు, సమగ్ర గాయత్రి బ్రహ్మ హృదయ ఆకాశ ఉపాసనలో ఒక అంతర్భాగం. గాయత్రి బ్రహ్మ ఎక్కడ చూసాము? హృదయాకాశంలో చూసాము. ఆ హృదయాకాశం తాలూకా కంటిన్యూషన్ అంతర్భాగమే ఈ 13వ ఖండము. ఉపాసనా ఫలితాలేమిటి? వంశాభివృద్ధి. అస్య కులే వీరో జాయతే. వాడి కులంలో అందరూ వీరులు పుడతారు. అంటే వీరులంటే పహిల్వాన్స్ అని కాదు, ఉత్తమ సంస్కారము, మానవీయ విలువలు కలిగినటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు పుడతారు అని అర్థం. వీరు అన్నదానికి శీలవంతులు అని అర్థం చెప్పుకోవాలి. స్వర్గప్రాప్తి. రెండో ప్రయోజనం ఏమిటి? మరణానంతరం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఇది ముక్తియా? కాదు. ఎందుకు? ఏ లోకమైనా మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి ముక్తి కాదు. కానీ విశుద్ధ అంతఃకరణం కలగడం వలన ముక్తికి ఒక సోపానం. గాయత్రి బ్రహ్మ ఉపాసన. ఈ ప్రక్రియ స్వతంత్రమైనదే కాకుండా గాయత్రి మంత్ర ఉపాసనకు, ఆత్మజ్ఞానానికి ఒక బలమైన పునాదిగా పనిచేస్తుంది. సందర్భం వచ్చినది కాబట్టి చెప్తున్నాను. మనం చేసినటువంటి పోయిన ఖండంలో చెప్పుకున్న గాయత్రి ఛందస్సు మీద ఉపాసన. ఒక సహాధ్యాయులు అడిగారు, ఈ గాయత్రి ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు ఒక్కటా వేరా అని. దానికి కావాల్సిన సమాచారం గ్రూప్లో పీడిఎఫ్గా ఇవ్వబడినది, దాన్ని జాగ్రత్తగా చదువుకోండి. గాయత్రి ఛందస్సులో 3 పాదాలు ఉంటాయి, అనుష్ఠుప్ ఛందస్సులో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు. గాయత్రి ఛందస్సులో 24, అనుష్ఠుప్ ఛందస్సులో 32. అంతేకాకుండా పాదాలలో ఉన్న ఇతర నియమాలు కూడా గాయత్రి ఛందస్సుకు, అనుష్ఠుప్ ఛందస్సుకు వేరు. సైడ్ లైట్ అది. ఓకే. అంతర్జ్యోతి, విశ్వజ్యోతి. వాట్ ఐఎమ్ లుకింగ్? ఇంటర్నల్ లైట్,
the cosmic light. I am synthesizing the internal light and the cosmic light. 13:13:7 ఒక గొప్ప తాత్వికమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. పరో దివో అన్నారు, విశ్వత పృష్ఠేషు అన్నారు. విశ్వత విశ్వమంతటికి, పృష్ఠేషు వెనుక భాగంలో, పై భాగంలో. పరో దివో, దివ అంటే స్వర్గము, పరహ అంటే దానికన్నా ఆవల, స్వర్గానికి ఆవల, విశ్వానికి పైన అత్యున్నతమైన లోకాలు వెలిగే ఆ పరమజ్యోతి ఏదో. అయ్యో, నేనెలా వెళ్ళగలనండి, ఇక్కడి నుంచి పక్క ఊరు వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉన్నది, అందులో ఈరోజు టిక్కెట్లే దొరకటం లేదు, రిజర్వేషన్లో ఫుల్ అయిపోతున్నాయి, ఎక్కడో స్వర్గానికి ఆవల ఉన్నటువంటి దానిని విశ్వత పృష్ఠేషు పరోదివోని నేనెలా చేరుకుంటాను? చేరుకోలేను. అయితే ఏం చేయాలి? అక్కడికి పోక్కర్లేదురా నాన్న, అక్కడ వెలిగే పరోజ్యోతే నీ లోపల ఉన్నటువంటి అంతఃపురుష జ్యోతి ఒక్కటే. విశ్వజ్యోతి, ఇది విశ్వాతీతమైన, ట్రాన్సెండెంటల్, గుణాతీతమైన పరబ్రహ్మ చైతన్యం. ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని చేరుకోవడానికి బలమైనటువంటి ప్రయత్నం ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే చేరుకోవచ్చు. ఇదే అంతర్జ్యోతి, ఇదే అంతర్గతంగా వెలిగే ఇమ్మానెంట్ చైతన్యం. ఇమ్మానెంట్ అంటే ఇమానెంట్ అంటే అంతర్గతంగా ఉండేటటువంటిది. విశ్వమంతటా ప్రకాశించే అత్యున్నత కాంతి, హృదయంలో కాంతి ఒకటే అని ఉపాసన ద్వారా గుర్తిస్తున్నాం. అంతర్జ్యోతిని ఎలా గుర్తించాలి మరి? లోపల లైట్ ఉంది, నాకు వెలుతురు, ఆ వెలుతురు ఎలా తెలుస్తుంది? ముట్టుకున్నాను, ముట్టుకుంటే ఏమిటి తెలుస్తుంది? స్పర్శ. స్పర్శ ఎలా తెలుస్తుంది? స్కిన్ ఒక్కటి ఇస్తే స్పర్శ తెలుస్తుందా? పోనీ దీనికి మనస్సుకు ఒక కనెక్షన్ ఇస్తే అప్పుడు తెలుస్తుందా? తెలియదు. మళ్ళీ వెనకాల ఒక జ్యోతి మనస్సుని చేతన చేస్తే, ఆ చేతన ద్వారా ఆ చైతన్యం అంతటా వ్యాపిస్తే, ఇక్కడికి వస్తే ఇక్కడ స్పర్శ తెలుస్తుంది. ఇలా ముట్టుకుని చూసుకో, వేడిగా ఉందా, తెలుస్తుందా స్పర్శ? అదే బ్రహ్మన్రా. నీకు స్పర్శ తెలుస్తుంది అంటే బ్రహ్మమే నీకు స్పర్శ తెలుస్తుంది. అదే నిదర్శనం. చెవులతో వింటున్నావా? వింటున్నానండి. చెవులు మూసుకున్నావా? మూసుకున్నా. అప్పుడు కూడా ఏదైనా సౌండ్ వినిపిస్తోందండి. అదేరా బ్రహ్మము. ఏ వినికిడి లోపల వినాదనిపిస్తోందో, ఏది బయట నుండి వినాదనిపిస్తోందో, ఏదైతే రథాలు పరిగెడుతున్నట్టుగా ఉందో, ఏదైతే ఎద్దు రంకె వేస్తున్నట్టుగా సౌండ్ ఉందో, గర్జించే ఎద్దులా ఉందో, ఏదైతే మండుతున్న జ్వాల జలదగ్ని ఘోష అంటే వెలువడే చప్పుడుందో, అలాంటి చప్పుడే. ఆ చప్పుళ్ళు చెప్పడం ఉపలక్షణం, అంతేగాని అలాంటి చప్పుడులే బ్రహ్మము, మిగతా చప్పుడేది కాదు అని అర్థం కాదు. అంటే చెవులతో బాహ్య అంతరంగా వింటున్నటువంటి శబ్దములు, బయట నుండి వచ్చే శబ్దాలను ఆహత శబ్దములు అని, లోపలున్న శబ్దములను అనాహత శబ్దములు అని అంటారు. అనాహతము ఎవరు మ్రోగించకుండా ఉండే శబ్దములు. ఆహత శబ్దములు కాల్బెల్ల కొడితే వినిపించేది ఆహత శబ్దం. అలా కూర్చుంటారు, కడుపులోనేమో ఇలా కదులుతున్నట్టు ఉంటుంది, శబ్దాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు కొడుతున్నారో ఆ శబ్దాన్ని అనాహత శబ్దం. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్, స్టెతస్కోప్ పెడితే చక్కగా తెలుస్తుంది ఎవరు కొడుతున్నారో ఆ చప్పుడు. అనాహత శబ్దము. అందుకే దీనిని హృదయాన్ని అనాహత చక్రస్థానం అని కూడా చెప్పాము. సరే, హృదయ ద్వారపాలకులను గుర్తించాము. అంతర్జ్యోతిని ఉపాసించే విధానం భక్తుడుగా కాకుండానే సత్య దర్శనం చేయడానికి ఉపనిషత్తు 2 విశేష పదాలతో చెప్తున్నారు. చక్షుష్య శృత. సత్యాన్ని దర్శించే దృష్టి గలవాడు చాలా సునిశ్చితమైన దృష్టి కలిగి ఉండాలి. చక్షుష అంటే కంటితో, అంటే కన్ను అంటే అదేమి చూచేటటువంటి ఇంద్రియమని కాదు, దర్శనము, విజన్, దృష్టి, ఇల్యూమినేషన్ అనేటటువంటి ప్రఖ్యాతి పొందిన దార్శనికుడు. శృత అంటే విన్నవాడు, అంటే సినిమా పాటలు విన్నవాడని కానీ, లేకపోతే పక్కవాళ్ళు కొట్టుకుంటుంటే విన్నవాడని కాదు, వేద విద్య పారంగతుడు అని అర్థము. చక్షు అనగానే దర్శనము, శృత అనగానే శ్రవణము చేసినవాడు అని అర్థము. అంటే మొదటివాడు శ్రోత్రియుడు,
రెండవ వాడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ బ్రహ్మనిష్టం అన్నదే సునిశ్చిత దృశ్య కలిగినటువంటి చక్షుష్య. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని అర్థం కాదు. ఈ రహస్య విద్యను గ్రహించడం ద్వారా హృదయ కవాటాలు తెరుచుకుంటాయి. అంతవరకు మూసి ఉన్న డోర్సు ఈ ఉపాసన ఫలితంగా ఆ అనంతాకాశమే ఈ దహరాకాశం. దహరం అంటే సూక్ష్మం, హృదయాకాశం లేదా బ్రహ్మపురం అని తెలుసుకుని ఆ బ్రహ్మపురానికి ద్వారానికి ఉన్నటువంటి దేవతలను ఉపాసించి ఆ దేవతల తాలూకా అనుగ్రహాన్ని పొంది అంతర్దృష్టితో హృదయ బ్రహ్మను దర్శించడమే ఇక్కడ కవాటాలు తెరుచుకోవడము. సుషి అని ఉంది. వ్యాకరణం, చిన్న వ్యాకరణం తెలియాలి. దేవసుషయ, ఐదు పంచదేవ సుషయ, ఐదు దైవిక రంధ్రాలు లేక ద్వారాలు అని ఉంది. ఆధ్యాత్మిక వ్యుత్పత్తి అర్థమేమిటి? సుషి అంటే కేవలం రంధ్రమే కాదు, ఈశ్వర ప్రాప్తి ద్వారం. పరమాత్మను లేక బ్రహ్మలోకాన్ని చేరుకోవడానికి ప్రవేశించే ద్వారాలు. బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య. ఇదే ఆ దారి. ఆ బ్రహ్మపట్నాన్ని చేరుకోవడానికి ఈ ఈశ్వర ప్రాప్తి ద్వారాల ద్వారా వెళ్ళాలి. రక్షక కవచం రాజభవనానికి రక్షణ కోసం కందకాలు, ప్రాకారాలు, డోర్సు ఎలా ఉంటాయో ఈ ఈశ్వర క్షేత్రమైనటువంటి హృదయ క్షేత్రానికి కూడా 5 సుషులు రక్షణగా ఉండి ఉపాసకుడికి బ్రహ్మలోక ప్రాప్తిని కలుగజేస్తాయి. ఇవే దేవ సుశిరాలు. తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. చదువుతున్నాం కదా మనము. తస్య అంతే సుశిరం సూక్ష్మం, ఒక సూక్ష్మమైన ద్వారము కలదు. ఆ తస్మిన్ ఆ హృదయమునందే సర్వం ప్రతిష్ఠితం. సర్వం అంటే బ్రహ్మ. సర్వమన్నా విశ్వమన్నా సమ అన్నా బ్రహ్మ. తస్మిన్ దాని అందే బ్రహ్మ ప్రతిష్ఠితం. దీన్నే దహర విద్య అని కూడా చెప్పవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే సుషి అనేటటువంటిది హృదయం అనే దివ్య క్షేత్రానికి ఉన్న ప్రవేశ ద్వారము లేక దైవిక మార్గము అని అర్థం. ఇప్పుడు ఒకసారి మంత్రాలను చూద్దాం ఒక్కొక్కటి. చూపిస్తాను మీకు మంత్రాలు. ఈ బ్యాక్డ్రాప్తో మంత్రాల్లో ఏమి రాసిందో మన భాష్యంలోకి పోము, ఎందుకంటే మనకు భాష్యం కాదు ఇప్పుడు కావాల్సినది, మంత్రాలు. వాటిని చూడండి. తస్య అంటే ముందు దానితో కనెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క, దేని యొక్క? హృదయాకాశము యొక్క, ఆ దహరాకాశము యొక్క. ముందు అధ్యాయంలో చెప్పిన గాయత్రి ఉపాసనలో చెప్పినటువంటి దహరాకాశము యొక్క హృదయమునకు అనర్థం. హ వా నిశ్చయంగా ఏతస్య హృదయస్య ఈ ప్రసిద్ధమైనటువంటి హృదయానికి పంచదేవ సుషయ 5 దేవ సుషులు ఉన్నాయి. అంటే 5 దేవతా మార్గాలు ఉన్నాయి. సుషయ సయో అస్య ప్రాక్ సుషి అంటే వీటిలో అస్య అని ఎందు ప్రాక్ తూర్పు వైపు నుండేటటువంటి సుషి ఏది ఉందో సహా అది ప్రాణ, అదే ప్రాణము. దానిని ఏ దేవత రక్షిస్తున్నారు? చక్షుష కన్ను, ఆదిత్య ఆదిత్యుడు, తత్తేజో ఇద్దరికీ తేజస్సు కారణం. ఈ తేజస్సు మరియు అరిగించుకునేటటువంటి అన్నాద్యం ఇత్యుపాసీత. ఇదే తేజస్సు, ఇదే అన్నాద్యమని ఇతి అని ఉపాసీత. ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళు తేజస్విన్ అన్నాదో భవతి. తేజస్సును అన్నాన్ని పొందుతాడు. తేజస్శాలి అన్నాన్ని పొందుతాడు. అన్నం అంటే భోజనం అరిగించుకుంటాడని కాదు. అన్నాదో భవతి అంటే సకల భోగాలను కావలసినంత పాళ్లలో అనుభవిస్తూ వాటిలో మమైక్యం చెందకుండా ఉంటాడు అని అర్థం తీసుకోవాలి. కానీ అన్నాదో భవతి అంటే వాడు గోధుమ పిండి దొరుకుతుందండి, రైస్ దొరుకుతుంది, పులిహార బాగా తింటాడండి, గారెలు 12 తిన్నా అరిగిపోతాయండి, అది కాదు అర్థం.
డోంట్ బి వెరీ నారోయింగ్ ద ఉపనిషత్ వాక్య. అన్నాదో భవతి య ఏవం వేద. య ఏవం వేద అంటే ఈ విధముగా తెలుసుకొని ఉపాసించిన వాడు అని అర్థం. అన్నాదో భవతి అంటే అన్నం బాగా అరిగిపోతుంది, అలాగే రాయకూడదు, చెప్పను కూడదు. సరే, రెండో మంత్రం. అథా మరియు యో అస్య దక్షిణ సుషి. ఈ హృదయానికి, అస్య అంటే మళ్ళీ ఈ హృదయానికే, హృదయమునకు షష్ఠి విభక్తి. అస్య అంటే హృదయమునకు దక్షిణ సుషి. దక్షిణం వైపున ఏ ద్వారము గలదో, సుషి అంటే ఇంకా కన్నము అనే మార్గాన్ని చీమ కన్నం అలా తీసుకోకూడదు, ద్వారం అనేది తీసుకోండి. దక్షిణం వైపు ఏ ద్వారం ఉన్నదో అది వ్యానము. తత్సూత్రం, అక్కడ దాని పేరు వినికిడి. చెడు ఈ వినికిడి ఒకటి. ఆదిత్యుడు కన్ను ఒక సెట్ చెప్పేసుకున్నాము, వినికిడి చంద్రుడు ఒక సెట్ చెప్పుకున్నాము. అంటే వ్యాన బ్రహ్మ అని ఉపాసించాలి. ముందు రెస్పిరేషన్ అంటే ప్రాణము, ఇది వ్యానము అని ఉపాసించవలను. చేస్తే ఏమవుతుంది? చంద్రమా తదేతత్ శ్రీశ్చ యశశ్చుపాసీత. అటువంటి వాడు, శ్రీ అంటే సంపద, యశస్సు అంటే కీర్తి, కీర్తిమంతుడు అవుతాడు. చూడండి, కీర్తికి యశస్సుకు చిన్న తేడా ఉంది. కీర్తి అంటే ఇతరులు మన గురించి చెప్పేటటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని కీర్తి అంటారు. యశస్సు అంటే ఈ విధంగా నా గురించి అనుకుంటున్నారు అనే భావన లేకుండా కీర్తిమంతుడుగా ఉండడాన్ని యశస్సు అంటారు. యశస్సు అంటే కీర్తి తలకు ఎక్కించుకోకుండా హృదయమునందుంచుకున్నవాడు అని అర్థం. సక్సెస్ షుడ్ నాట్ గో టు ద హెడ్, సక్సెస్ షుడ్ పెరివేడ్ ద హార్ట్ అన్నారు ఒక మహానుభావుడు. అదే విధముగా కీర్తి, యశస్సు ఆ చిన్న తేడాని. నాకు చాలా కీర్తి కావాలండి అనకూడదు, నాకు చాలా యశస్సు కావాలి అనేది కరెక్ట్. యశస్సు అంటే ఆ కీర్తిని నేను హృదయమునందు ఉంచుకుంటాను, తలకెక్కించుకోను, హెడ్ వెయిట్ పెంచుకోను, గోరోజనం రాకుండా ఉంటుంది. అదే తను. అథో అథ అగైన్ మరియు యో అస్య ఈ హృదయమునకు ప్రత్యక్ సుషి. ప్రత్యక్ అంటే పడమర, పడమర వైపు సుషి అంటే మళ్ళీ ద్వారము గలదో, సహ ఉపా సుషి స అపానః. ప్రాణమైపోయింది, వ్యానమైపోయింది, ఇది అపానం అంటే లోనికి పోయేటటువంటి శక్తి. లోనికి పోయేది ముక్కు ద్వారా లోనికి పోయేది అవ్వచ్చు, తినడం వలన అవ్వచ్చు, లోన నుంచి బయటకు విసర్జనం అవ్వచ్చు. కిందకి పోయేటటువంటి మార్గాలన్నిటినీ కూడా అపానం అని అంటారు. అపానం అంటే ఓన్లీ డైజెస్టివ్ అనే కాదు, ఇన్స్పిరేషన్, ఇంజెషన్ ఆఫ్ ద ఫుడ్ and internalization of the food and removal of all the excreta from the food through urine and motion, all are called together apanaha. దీన్ని ఏ దేవతలు కాస్తున్నారు? వాక్ స అగ్నిస్తదే అగ్ని తదేతత్ బ్రహ్మ. వాక్ ఉన్నది, అగ్ని ఉంది. మొదట ఏం చెప్పాము? కన్ను సూర్యుడు, రెండోది శ్రవణము మనసు. అది ఎలాగో కనెక్షన్ మీకు ముందు చెప్పాను నేను. ఇక్కడ వాక్ అగ్ని, అపాన బ్రహ్మ. ముందేమిటి? ప్రాణము, వ్యానము, అపానము, బ్రహ్మవర్చస్సు, అన్నాద్యము అని ఉపాసించాలి. అలా ఉపాసిస్తే బ్రహ్మవర్చసం అన్నాద్యం ఇత్యుపాసీత. చేస్తే ఏంటవుతుంది? ఏది ఉపాసన చేస్తే అది అవుతాడు. నేను గాడిదని గాడిద అవుతాడు. బ్రహ్మం ఉంటే బ్రహ్మం అవుతాడు. బ్రహ్మవర్చస్య అన్నాదో భవతి ఏవం వేద. ఈ విధంగా తెలుసుకున్నవాడు. అయిపోయింది. నాలుగోది అథ మరియు యో అస్య ఉదంగ్. ఉదంగ్ అంటే ఉత్తరం, ఉదయించే దిశ కదా. ఉదంగ్ అంటే ఊపర్, పైన ఉన్నది కదా. ఉదంగ్ అంటే తూర్పుకి మీద భాగంలో ఉండేది. యో అస్య ఉదంగ్ సుషి. ఏదైతే అక్కడ ఒక ద్వారం ఉన్నదో, ఛిద్రము, రంధ్రము, వివరము, కన్నము, చీవకన్నము, అయోర్టా కన్నం ఇలాంటివి చూడకూడదు. ద్వారము, ఇమాజినరీ గేట్, ఇమాజినరీ డోర్. అదేమిటి? సమాన. ప్రాణము, వ్యానము, తర్వాత ఏం చెప్పుకున్నాము?
ప్రాణము వ్యానం అపానము ఇప్పుడు సమానము సమాన. తన్మనస పర్జన్య. మనస్సు పర్జన్యుడు. పర్జన్యుడు అంటే మేఘము వర్షము. మనస్సు పర్జన్యుడు లేక మేఘము. ఏతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చేత్యుపాతీత. వ్యుష్టి అంటే ఇక్కడ వృష్టి అనేదాన్ని వ్యుష్టి అంటున్నారు. వృష్టి అంటే వర్షం. వ్యుష్టిశ్చేత్యుపాసీత. కీర్తిమాన్ వ్యుష్టిమాన్ భవతి. వీడి ఏ విధముగానైతే పంటలు పండడానికి వర్షము సర్వవ్యాపకంగా వెళుతుందో వీళ్ళ యొక్క కీర్తి లావణ్యము. వ్యుష్టి అంటే లావణ్యం అని అర్థం ఉన్నది. కాబట్టి కీర్తి లావణ్యము అనేటటువంటివి చక్కగా పెరుగుతాయి. ప్రతి ఉపాసనకు ఒక ఫలం చెప్పాలి. ఈ ఫలం చెప్పారు. 4 అయిపోయి ఏమిటి? చక్షు, ఆదిత్యుడు, ప్రాణం. తరువాత చెవులు, మనస్సు, చెవులు, చంద్రుడు, తర్వాత వ్యానం. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏమిటి? 3వది ప్రత్యక్షుషి అంటే పశ్చిమంగా ఉండేటటువంటి ద్వారము. దీన్ని మనస్సు, తర్వాత దీన్నేమో మనస్సు, ఆ వాక్కు అగ్ని. ఈ వాక్కు అగ్ని ద్వారా చేసినటువంటి దానికి అక్కడ ఏంటంటే ఉదానము అని చెప్పారు. అపానము అని చెప్పారు. తరువాత ఉదం అంటే ఉత్తరాన ఉన్నటువంటి ద్వారము. అయిపోయి 4 దిక్కులు. మరి 5వ ద్వారం ఎక్కడ పెడతాము? చూద్దాం ఎక్కడ పెడతాము. ఆ ఉదం సుషి అంటే ఉత్తరాన ఉన్నటువంటి ద్వారములో ఉన్నటువంటి దేవత ఎవరు? మనసు పర్జన్యుడు. ప్రాణాల్లో ఏ ప్రాణము? ఇది సమానము అంటే మెటబాలిక్ ఈక్విలిబ్రియం, రెస్పిరేటరీ యాక్టివిటీ ప్రాణం. రెండవది అపానం. అపానము అంటే ఇంగ్రెస్ ఆఫ్ ఫుడ్, ఎయిర్, వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ద అపాన. 3వది ఏమిటి? వ్యానము అంటే అంతటా తిరిగేది. వి అనతి ఇది వ్యాన, సర్క్యులేటరీ సిస్టమ్. సమాన మెటబాలిక్ ఈక్విలిబ్రియం, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ సమానంగా. టెంపరేచర్, మీ శరీరంలో ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. అవన్నీ సమానంగా ఉండే శరీర ధర్మాలన్నీ సమత్వంగా ఉండేటటువంటి సమానం. ఉదానము అంటే పైకి లేపేది, స్టిమ్యులేటరీ యాక్టివిటీ, నర్వస్ యాక్టివిటీ అని తెలుసుకోవాలి. సమాన తన్మనస పర్జన్య తదేతత్ కీర్తిశ్చ వ్యుష్టిశ్చేత్యుపాసీత. కీర్తిమాన్ వ్యుష్టిమాన్ భవతి ఏవం వేద. సరే, 5వది అథ అటు పిమ్మట మరియు యో ఎవరైతే అస్యా ఆ హృదయమునకు ఊర్ధ్వసుషి పైన ఉన్న ఛిద్రము, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము అయిపోయి మీదనున్నటువంటి ద్వారము, ఊర్ధ్వద్వారము, మీదనున్నటువంటి ద్వారము. ఉదాన, ఇది ఉదానము. ఇది వాయువు, ఆకాశము. ఉదాన వాయువు, వాయుదేవుడు ఆదిదైవంలో. ఇక్కడ అధ్యాత్మంలో ఉదాన వాయువు, అధిదైవంలో వాయుదేవుడు, ఆకాశము. తదేతద్ ఓజస్య మహిశ్చేతి అంటే ఓజస్సు మహత్తు. ఉపాసీత తేజస్వి మహస్వాన్ భవతి ఏవం వేద. తేజస్వి అవుతాడు, మంచి బలవంతుడు అవుతాడు, వీర్యవంతుడు అవుతాడు. ఇక్కడతో ఈ 5ంటిని కనెక్ట్ చేయడం అయింది. ఇంకా 6వది ఏమిటి? ఆ బ్రహ్మని గుర్తించే ఒక రకమైనటువంటి ప్రక్రియను చెప్తున్నారు. తే వా ఏతే పంచబ్రహ్మ పురుషాః స్వర్గస్య లోకస్య ద్వారపాసః ఏ ఏతానేవం పంచబ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారాపాన్. అపానం అంటే ద్వారాలు తెరవడం. వేదాస్య కులే ఇటువంటి వాణి కులమునందు ఎవరైతే ఈ పంచబ్రహ్మ పురుషులను తెలుసుకొని పంచద్వారాలను ఓపెన్ చేయించుకోగలిగినటువంటి శక్తివంతమైన ఉపాసన చేస్తే వాళ్ళు ప్రయోజనమే పొందకుండా వాళ్ళ తాలూకా కులంలో కూడా ద్వారాపాన్ వేద అస్య కులే, వేద అంటే ఉపాసన చేస్తే వాని కులము యందు వీరో జాయతే అంటే అలెగ్జాండర్ పుడతాడని అర్థం కాదు. అంటే వీరుడు పుడతాడంటే అక్కడ ఏమిటనమాట, సౌశీల్యవంతుడైనటువంటి వాడు పుడతారు.
ప్రతిపద్యతే స్వర్గం లోకం, స్వర్గలోకాని కోసం వెళ్తాడు. ఏ ఏతానేవం పంచబ్రహ్మ పురుషాన్ స్వర్గస్య లోకస్య ద్వారాపాన్ వేద. వీని కులమునందు వీరుడు పుట్టును. స్వర్గలోకం యొక్క ద్వారపాలకులు ఈ ఐదుగురు బ్రహ్మ పురుషులు ఎవడైతే ఈ విధముగా ఉపాసిస్తాడో అతివాడు ప్రతిపద్యతే స్వర్గలోకం, స్వర్గలోకాన్ని పొందుతాడు. స్వర్గలోకం అంటే ఎక్కడికో పైన ఉన్నటువంటి లోకానికి వెళ్ళడం కాకుండా అంతర్హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుని స్థానాన్ని చేరతాడు అని అర్థం. ఓకే. అథా ఇప్పుడు యదత పరో దివో జ్యోతిర్దీప్యతే, మరి ఒక ప్రస్తావన చేస్తున్నారు. ఈ ద్యులోకము కంటే అతీతముగా పరో దివో అంటే భూమి, అంతరిక్షము, ద్యులోకం, ఇకోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఇకోస్పియర్ అండ్ లూమినోస్పియర్. స్ట్రాటోస్పియర్ అంటే భూమి పరిధి, భూమి తాలూకా చుట్టూ ఉన్నది. ఈకోస్పియర్ అంటే దాని చుట్టూ ఉన్న అంతరిక్షము. అండ్ లూమినోస్పియర్ అంటే ఎక్కడ నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ లూమినరీ బాడీస్ ఉన్నాయో అది. ఆ లూమినోస్పియర్ కంటే పైనట పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేషు అంటే ఈ ప్రపంచానికి అన్నిటికీ పైన సర్వత పృష్ఠేషు అనుత్తమేత్తమేషు లోకేష్విదం వావ తద్యదిదమస్మిన్ అంతఃపురుషే జ్యోతి. వెరీ క్లియర్గా చెప్పేశారు. ఏ జ్యోతి అయితే ద్యులోకం కంటే అతీతంగా ఉందో, వేటికంటే గొప్ప లోకములు లేవో, విశ్వత పృష్ఠేషు ఆ లోకముల యందు, అట్టి గొప్ప లోకాల యందు ప్రకాశిస్తున్నాడు. నిశ్చయంగా ఇది ఏమిటై ఉంటుంది? అంత దూరం ఎవ్వరూ మానవ మాత్రులు ఏ విధమైన సాధనాలతోనూ వెళ్ళలేరు. ఈ ఉపాసనతో పురుషుని యందున్నటువంటి హృదయాకాశంగా తెలుసుకోవడమే సూక్ష్మమైన మార్గము. ఓకే. తస్యైషా దృష్టిర్ యత్రేతదస్మిన్ శరీరే సంస్పర్శే ఉష్ణిమానం విజానాతి. ఎక్స్పెరిమెంట్ చెప్తున్నారు. ఈ బ్రహ్మని ఎలా తెలుస్తున్నావు? తెలుసుకోవాలని దగ్గర బ్రహ్మ నా దగ్గర ఉన్నది, చైతన్యం నా స్వరూపము, పరబ్రహ్మం నా దగ్గర ఉన్నది. ఇలా ముట్టుకు చూసుకో. శరీరే స్పర్శే ఉష్ణిమానం, వేడిగా తెలుస్తుందా? స్పర్శ తెలుస్తుందా? ఎందువల్ల తెలుస్తుంది? ఆ బ్రహ్మ. ఇక్కడ స్పర్శ అనేది ఒక ఉపలక్షణమే కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఓన్లీ టచ్. ఆల్ ద ఇంద్రియాస్ అన్ని పనిచేస్తున్నాయి అంటే ఇంద్రియాలకు స్వయం ప్రకాశం స్థితి లేదు. స్వయంగా ఇంద్రియాలు పనిచేసే పరిస్థితే లేదు. పోనీ మనస్సు గారు ఏదైనా శక్తి ఇచ్చి పని చేపిస్తున్నారంటే ఆయన గారు కూడా జడం, మనస్సు కూడా దానంతా అది పని చేయలేదు. అప్పుడు మనస్సుని ఇంద్రియాలను ప్రజ్వలింపజేస్తున్నటువంటిది ఎవరు? బ్రహ్మ. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. నేను బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి? ఇలా ముట్టుకు చూడు, వేడి తెలిసింది, బ్రహ్మం ఉన్నది. మాట్లాడి చూడు, మాట్లాడితే మా మాట చెవులకు వినిపిస్తోంది అంటే బ్రహ్మం తెలిసింది అంటూ చెప్తున్నారు. తస్యైష శృతిర్ ఏతత్ కర్ణావపి గృహ్య. శృతి ఏం చెప్తోంది? చెవులని కూడా ఇలా మూసుకుంటే నినాదమివ రథఘోషం. నినాదము అంటే రథం చక్రాలు తిరుగుతూ ఉంటే నినాదమివ అంటే అది. ననధూరివ ఎద్దు చేసేటటువంటి ధ్వని. అగ్నేరివ మండుతున్న అగ్ని, జ్వలత అగ్నేరివ మండుతున్న అగ్ని వంటి శబ్దాలు. ఈ శబ్దాలు ఒక విధంగా సాంకేతికమే తప్ప సర్వశబ్దాలు, ఈ లోపల ఉన్న శబ్దాలు, బయట ఉన్న శబ్దాలు కూడా ఉపశృణోతి. తదేతదృష్టం చ శృతం చ ఇత్యుపాసీత. ఇది దృష్టం అంటే చూడబడినది అంటే దర్శనము, శృతం అంటే వేద విజ్ఞానం. శృతం అంటే శ్రోత్రియత్వము, దృష్టం అంటే బ్రహ్మనిష్టం. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే అర్థాన్నే తీసుకురావాలి తప్ప విన్నాడు, చూశాడు అని చెప్పి. ఈ జ్యోతి కనబడినది, వినబడినది అంటే కనబడినది అంటే నేను దర్శించగలిగాను. ఐ కెన్ సీ ద మ్యాక్రోకాసం ఈజ్ నథింగ్ అదర్ దాన్ ద మైక్రోకాసం. I have heard in the Shrutis the macrocosm is the same as the microcosm అని గట్టి నమ్మకం కలిగి ఉండడమే ఉపాసన. ఉపాసన అంటే ఏమిటి తెలుసా?
ఉపాసన అంటే అరగంట కూర్చొని ఏదో ధ్యానం చేస్తున్నారు, గాయత్రి ఉపాసన, గాయత్రి ఓం భూర్భువస్స, అలా కాదు. ఉపాసన అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని నిరంతరము ధ్యానించుకుంటూ ఉండడాన్ని ఉపాసన. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. 24 గంటలు ఆ అమ్మాయి ప్రేమయే, ఆమె ధ్యాసయే. ఆమె ఉన్నా లేకపోయినా వాట్సాప్లోని, లెక్ బుక్లోని, ఫేస్బుక్లోని, మెసేజెస్లోని, ఈమెయిల్లోని, ఫోటోల్లోని, వీడియోల్లోని, సెల్ ఫోన్లోని అంతా ఆమెయే. ఎందుకు ఉపాసిస్తున్నాడు. అలాగే ఆమె కూడా. ఒక అబ్బాయి ఐఐటికి చదువుకుంటున్నాడు, వాడు ఐఐటి సీటునే ఉపాసిస్తున్నాడు. వాడికి ఇంకేది కనబడదు. అంటే ఉపాసన అంటే ఆ పర్టిక్యులర్ భావంలో తాదాత్మ్యం. అది భగవంతుని అందుంటే అత్యుత్తమం. అది నిర్గుణ పరబ్రహ్మం మీద ఉంటే అదే నిధిధ్యాస. సగుణంగా ఉంటే ఉపాసన అంటున్నాం, నిర్గుణంగా ఉంటే నిధిధ్యాస. ఇంతకు తప్ప వేరేది ఉపాసన అంటే ఏదో ఒక ప్రత్యేకమైన ఒక 5 నిమిషాల 10 నిమిషాల కూర్చుని చేసే ప్రక్రియ అని అర్థం చేసుకోకూడదు. ఇంకొకటి మంత్రం ఉన్నది, చక్షుష్య శ్రుతో భవతి య ఏవం వేద య ఏవం వేద. ఎవరైతే ఏవం ఈ విధముగా వేద ఉపాసిస్తాడో. 2 మార్లు చెప్పడం ఏంటంటే ఈ చాప్టర్ ఇక్కడికి అయింది, ఈ ఖండం అయిందని చెప్పడానికి ఆదరార్థం. 2 సార్లు చెప్పడం ఆదరార్థం. ఏవం వేద ఏమిటవుతాడు వాడు? చక్షుష్య శ్రుతో భవతి, అట్టివాడు చూడదగినవాడు, విఖ్యాతుడు అవుతాడు. అదేమిటండి చూడదగినవాడు అంటే? అందగాడు అవుతాడు. మన్మథుడు అంత అందం వస్తుంది. విఖ్యాతుడు అంటే చాలా ఖ్యాతి గడిస్తాడు. కానీ చూడదగినవాడు అంటే మంచి ద్రష్ట అవుతాడు. అంటే భగవంతుని చూచేటటువంటి సామర్థ్యము అంతర్దృష్టితో తెలుసుకుంటాడు. మంచి విషయాలను విన్నవాడవుతాడు. అంటే వేద శ్రవణం చేసినవాడు అవుతాడు. బహుశ్రుతుడవుతాడు, ద్రష్ట అవుతాడు అని అర్థం చెప్పుకోవాలి. అంతేగాని చూడదగినవాడు, విఖ్యాతుడు అని అర్థం చేసుకోకూడదు. ఈ విధముగా 13వ ఖండము ముగిసినది. ఇప్పుడు విజువల్స్ చూపిస్తాను, ఆ విజువల్స్ చూడండి. చూస్తే యూ విల్ గెట్ సమ్ మోర్ ఐడియా. ఓకే. ఏవం వేద హిరణ్మయ హృదయ మందిరం, బంగారు హృదయపు కోవెల. 13వ అధ్యాయ ఖండం బోధించేటటువంటి అంతర్జ్యోతి మరియు పంచద్వారపాలకుల రహస్యాలు. పిండాండ బ్రహ్మాండ ఐక్యత. పిండాండ బ్రహ్మాండాలు పంచద్వారపాలకుల ఉపాసన. బాహ్య విశ్వంలో అనంతమైన శక్తులు, ఈ సూక్ష్మమైన హృదయ మందిరంలో కేంద్రీకృతమైన శక్తులు ఒక్కటే. పరమేశ్వరుని నివాస స్థానం. జీవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన ఉపాధి ధర్మాలను వదిలి నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అన్నట్టుగా నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి అన్నట్టుగా హృదయాకాశంలోనే జాగ్రత్త స్వప్నముల యొక్క డిస్టర్బెన్స్ లేకుండా హృదయమునందు కారణరూపమైన ఈశ్వరుని యందు ప్రతిరోజు విశ్రమిస్తాడు. ఈ స్థానానికి చేరడానికి ఉపాసనాపూర్వకంగా జాగ్రత్త అవస్థలోనే ఆ హృదయ స్థానాన్ని నిద్రపోతే ఎలాగో అక్కడికే వెళ్తున్నారు. జాగ్రత్తలో ఉండగానే ఆ హృదయ స్థానాన్ని నేను ఎలాగ దర్శించగలను, చేరుకోగలను అనేదే పంచసుషి 5 ద్వారాలు. ఈ దివ్యమైన హృదయ రాజభవనానికి రక్షక కవచంలాగా 5 దైవిక ద్వారాలు. దైవీ సుషయ, పంచసుషయ, 5గురు ద్వారపాలకులు ఉన్నారు. బ్రహ్మప్రాప్తిని ఆశించే ఉపాసకుడు ముందుగా ఈ ద్వారపాలకులను ఉపాసన చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే బ్రహ్మలోకానికి లేక హృదయ అంతర్గత ఈశ్వరుని దగ్గరకు వెళ్ళగలడు. సమష్టి, మ్యాక్రోకాసం, వ్యష్టి, మైక్రోకాసం, మహాకాశం, దహరాకాశం, హృదయాకాశం. దిస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు దిస్. అదేమిటండి ఇంత పెద్దది ఉంది మ్యాక్రోకాసం, ఇంత చిన్నది, 2 ఒకటేలా అవుతాయండి? అంత పెద్ద ఆకాశం బయట తెలుస్తుంది స్పేసు. ఇంత నోట్లోనో ముక్కులోనో కొంచెం స్పేస్ ఉంది. ఈ 2 ఒక్కటే. మరి ఎలా తెలిసింది? ఎలా అయింది? అదే ఇది.
అనంతమైన బాహ్యము, విశ్వము, మరియు అందులోనున్నటువంటి సమస్త శక్తులు ఏమిటేమిటున్నాయి? ముఖ్యంగా పంచభూతాలుగా మనకు శక్తులు తెలుస్తున్నాయి. ఈ పంచభూతాలు మన శరీరంలో లేవా? నిలబడండి, నిలబడి ప్రయత్నించండి. ఎక్కడ నిలబడ్డారు? స్పేస్. ఓకే. పరిగెట్టండి, పరిగెట్టారు. శరీరానికి గాలి స్పర్శ తెలిసింది, వాయువు. ఇంకొంచెం పరిగెట్టండి, చెమట పట్టింది, జలము. ఒళ్ళు వేడెక్కింది, ఉష్ణము. వాసన కొట్టింది, చెమట, పృథివీ. ఐదు ఎక్కడున్నాయండి? మీలోనే ఉన్నాయి. ఓకే. వ్యష్టియే సమష్టి. సూక్ష్మ హృదయ మందిరంలో కేంద్రీకృతమైనటువంటి అదే శక్తులు బాహ్య విశ్వము మరియు అంతర్గత మానవ ఉనికి మధ్య అభేదం. స్థానం ఏమిటి? హృదయం కేవలము మాంసపు ముద్ద కాదు, పరబ్రహ్మ నివసించే గోల్డెన్ టెంపుల్ ఉన్నదండి. వేలూరు దగ్గర గోల్డెన్ టెంపుల్ చూసి వచ్చాను, చూడండి, మంచిదే. కానీ ఆ గోల్డెన్ టెంపుల్ ఇక్కడే ఉన్నది, అక్కడికి పోనవసరం లేదు. పోయి చూసినా మళ్ళీ అక్కడ కూడా ఆ టెంపుల్ కాకుండా దీనిలోనే చూడగలిగి ఉండాలి. ప్రతిరోజు గాఢ నిద్రలో జీవుడు బాహ్య ప్రపంచాన్ని విడచి అంతర్గత బ్రహ్మలోకంలోనే విశ్రమిస్తాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. ఇదిగోనండి బ్రహ్మపురము. ఉం? ఊహాత్మకంగా ఒక బ్రహ్మపురం సృష్టించుకుంటే 1, 2, 3, 4 పక్కల నలుగురుంటే పైనుంచి ఇంకొక దేవత, 5 ద్వారపాలకులు. 1 తూర్పు, 2ది దక్షిణం, 3ది పడమర, 4ది ఉత్తరం, 5ది ఊపర్ అంటే పైనుంచి వస్తున్నది. ఒక మహారాజు భవనానికి ప్రాకారాలు, రక్షకులు ఉన్నట్లుగానే హృదయ క్షేత్రానికి కూడా 5 దైవిక మార్గాలు ఉన్నాయి. పంచశుషులు ఈ ద్వారాలకు అధిపతులైనటువంటి 5 దివ్య పురుషులను పంచబ్రహ్మ పురుషులు అంటున్నారు. వీరి అనుమతి లేనిదే ఈ అంతఃపురంలోనున్నటువంటి, అంతఃపురం అంటే ఏం లేదండి, పురము యొక్క లోపలి భాగము అంతఃపురం, లేకపోతే సార పురము యొక్క సారవంతమైనటువంటి భాగం. అంటే ఇది రాజుగారు ఉంటారు, రాజుగారు రాణిగారు ఎక్కడ నివసిస్తారో అది అంతఃపురము అని అర్థం. అంతఃపురం అంటే అదేదో మరొకటి అనుకోకండి. శరీరానికి అంతఃపురం ఏదై ఉంటుంది, ఆ బ్రహ్మపురమే. వీరి అనుమతి లేనిదే అంతఃపురంలో ఉన్న పరమాత్మను అంటే అంతర్జ్యోతిని దర్శించడం అసాధ్యం. ఈ టేబుల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తుంది. తూర్పు ద్వారము, ఈ తూర్పు ద్వారం అనేటటువంటిది ప్రాణము అనేటటువంటి 5 ప్రాణాలలో చెప్పారు. కన్ను అనేటటువంటి అధ్యాత్మము, ఆదిత్యుడు, ఆదిత్యాడు కదా, ఆదిత్యుడు అనేటటువంటిది అధిదైవం. ప్రాణాలలో పంచప్రాణము, అధ్యాత్మంలో కన్ను, అధిదైవంలో ఆదిత్యుడు. ఉపాసన ఏమిటి? తేజస్సు అన్నాద్యాన్ని, అన్నాన్ని అంటే ఆ సకల భోగాలను ఇచ్చేటటువంటిది ఇదేని ఉపాసించాలి. ఉపాసిస్తే ఏంటవుతాడు? తేజస్సు ఉపాసిస్తే తేజస్వి, అన్నాన్ని ఉపాసిస్తే అన్ని పదార్థాలను సమపాళలో అందుకొని అనుభవించి ఇతరులకు ఇచ్చే సామర్థ్యం కలిగిన వాడు అవుతాడు. ఇప్పుడు నేను కొంతమందికి ఉపయోగంగా ఉంటున్నాను అనుకోండి, ఇప్పుడు నానం లేదు, ఎందువలన? అదో ఆ ఆదిత్యుడు, ఆ చక్షువు, ఆది అధిభూతము, అధిదైవము, అధ్యాత్మము. అధిభూతం ఏమిటి? ప్రాణం. అధిదైవం ఏమిటి? ఆదిత్యుడు. ఆధ్యాత్మం ఏమిటి? చక్షువు. దక్షిణంలో ఉన్నటువంటి సుషి ద్వారము వ్యానము, శ్రోత్రము, చంద్రుడు. శ్రీ యశస్సు, శ్రీమాన్ భవతి, యశస్వి భవతి. కీర్తికి యశస్సుకు ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోండి. పడమర అపానం అంటే ఇన్గ్రెస్. ఇన్గ్రెస్ కెన్ బి ఫుడ్, వాటర్ ఆర్ ఎయిర్. దట్ ఈస్ ద ఇన్గ్రెస్, అపానం. వాక్కు అధ్యాత్మం, అగ్ని అధిదైవం. బ్రహ్మవర్చస్సు అన్నాద్యం, బ్రహ్మవర్చసీ భవతి, అన్నాద్యో భవతి. ఉత్తరం ప్రాక్నమ, పడమర అయిపోయింది. ప్రాక్ అంటే తూర్పు, దక్షిణం అయిపోయింది, పడమర అయిపోయింది. ఉత్తరం ఉదస్, ఉదస్ అంటే ఉత్తరం. సమానము మనసు మేఘం,
ప్రాణం, వ్యానం, అపానం, సమానం, ఉదానం. చక్షు, శ్రోత్రము, వాక్కు, మనస్సు, వాయు. ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, మేఘము, పర్జన్యుడు, ఆకాశం. ఇక్కడ ఏమిటవుతాడు వీడు? ఉత్తరం వాడు కీర్తి, వ్యుష్టి. వ్యుష్టి అంటే వర్చస్సు. వృష్టి అంటే ఆ పర్జన్యం ద్వారా, మేఘం ద్వారా వచ్చేటటువంటి దానిని వృష్టి అంటారు. వృష్టి, వ్యుష్టి రెండు. కీర్తిమాన్ వ్యుష్టిమాన్ భవతి. ఊర్ధ్వం పైన ఉన్నటువంటి ద్వారపాలకుడు. 4 దిశలు అయిపోయాయి కదా. ఉదానము వాయువు, ఆకాశం. ఉదానం అనేదేమో శరీరంలో ఉన్న పంచ ప్రాణాలలో ఒకటైనటువంటి ఉదాన వాయువు. వాయువు అనేటటువంటి అధిదైవమైనటువంటి వాయువు. ఆకాశం అనేటటువంటిది, వాయువు అనేటటువంటిది అధ్యాత్మము. ఆకాశం అనేది అధిదైవము. ఓజస్సు మహత్తు. ఓజస్వి భవతి, మహస్వాన్ భవతి. ఒక్క టేబుల్లో మొత్తం 5 మంత్రాలు వచ్చేసాయి. మరొకసారి చూద్దాం. చక్షువు, ఆదిత్యుడు, యష్టి, సమష్టి, 2 కాంతికి ఆధారాలు కాబట్టి 2 కలిపాము. శ్రోత్రం, చంద్రుడు, శ్రవణం ద్వారా కలిగేటటువంటి మానసిక ప్రశాంతత. చంద్రుని వలె చల్లటి మనస్సు. మంచి మాటలు, భగవంతునికి సంబంధించిన, వేదాంతానికి సంబంధించిన శ్రవణం చేస్తే మనసులో అలజడులు తగ్గి చెలరేగేటటువంటి ఉద్ధృతాలు పోయి చల్లబడుతుంది. అదే చంద్రుడు. అదే నిజమైన సంపద. శ్రీ అంటే బాగా బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుందని అర్థం కాదు. వాక్ అంటే అగ్నిలా వాక్కు అజ్ఞానాన్ని దహించి, అగ్ని ఏ విధంగా సర్వాన్ని దహిస్తుందో ఈయన యొక్క వాక్శుద్ధి సకల అజ్ఞానాన్ని దహించి బ్రహ్మవర్చస్సునిస్తుంది. అగ్ని వాక్కు. మనస్సు వర్షంలా సత్సంకల్పాలు కలిగి వ్యక్తి దశ దిశలా వ్యాపింపచేస్తుంది. వర్షం ఏ విధంగా అంతటా వ్యాపిస్తుందో పర్జన్యుడు మనస్సు. వాయువు, ఆకాశము. ఇక్కడ ఊర్ధ్వముఖ ప్రాణశక్తి అంటే ఉదాన వాయువు అన్నాము. ఆకాశంలా విస్తృతమైనటువంటి ఓజస్సు. ఓజస్సు అంటే తెలుసా? ఓజస్సు అంటే ద పవర్ టు టు డూ ఎనీ వర్క్. ఓజస్సు అంటే ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి అనేటప్పుడు ఉండేటటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో దానిని ఓజస్సు అంటారు. రాజనీతి చెప్తున్నారు. ఉపాసకుడు ఏం చేయాలి? పంచబ్రహ్మ పురుషులను ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకుంటే హృదయంలోకి వెళ్తాడు. ఇది సమగ్ర గాయత్రి బ్రహ్మ ఉపాసన. గాయత్రి ద్వారా మనం హృదయాన్ని దహరోపాసన చేశాము, హృదయాకాశాన్ని. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ప్రతిబంధకాలు ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలను ఉపాసన మార్గం ద్వారా ఈ పంచబ్రహ్మ పురుషులను ఉపాసన చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ తలుక ప్రసన్నత పొంది మళ్ళీ లోపలికి వెళ్తాడు. సమగ్ర గాయత్రి బ్రహ్మ ఉపాసన ఆత్మజ్ఞాన అన్వేషణలో కీలకమైన స్టెప్పింగ్ స్టోన్. ఇక్కడ బ్రహ్మ అంటే ఈశ్వరుడు. ఈ తరువాత ఈశ్వరుని దగ్గర నుంచి నిర్గుణ పరబ్రహ్మం దగ్గరకు కూడా వెళతాడు. ఓకే. అశకులే వీరో జాయతే. వంశాభివృద్ధి జరుగుతుంది. అక్కడ సద్గుణాలు, పరాక్రమము, మానవీయ విలువలు కలిగినటువంటి శీలవంతులు జన్మిస్తారు. ఈ వంశవృక్షము విస్తరిస్తుంది. పరలోక ప్రాప్తి. ప్రతిపద్యతే స్వర్గలోకం. మరణానంతరం ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా నేరుగా బ్రహ్మలోకానికి, స్వర్గలోకానికి చేరుకుంటాడు. ఉపాసన ఫలం. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, లోకం అంటే ఎక్కడో దూరంగా ఉందని, ఏదో ఒక పుష్పక విమానమో ఎయిర్ క్రాఫ్టో వచ్చి ఎక్కడి నుంచి ఎక్కించుకుని ఆ కారణ శరీరాన్ని అక్కడికి తీసుకుని వెళుతుంది అని ఊహించవద్దు. 7 మీద నుండి 7 కింద నుండి అని మళ్ళీ చెప్పొద్దు. అన్నీ లోక్యతే ఇది లోక, అనుభవతే ఇది లోక. కనపడేదే లోకము, అనుభవం పొందేదే లోకమని చెప్పబడుతుంది. నిశ్చయం ఏమిటి? బాహ్య బ్రహ్మాండంలో ప్రకాశించే కాంతి
దేహంలో వెలిగే కాంతి రెండూ ఒక్కటే. బాహ్యంగా ఉన్న కాంతి, అంతర్హృదయ కాంతి రెండూ ఒకటే. ఎక్కడుంది బాహ్యంగా ఇది? విశ్వత పృష్ఠేషు, సమస్త లోకాలకు విశ్వాలకు ఆవల ప్రకాశించే అత్యున్నతమైన పరోదివో జ్యోతి. అరే అంత దూరం ఉందా, నేను ఎలా పట్టుకుంటాను? అంతఃపురుషే జ్యోతి. మన దేహంలో హృదయ అంతరాళాలలో మన అంతర్గతంగా వెలిగే చైతన్య జ్యోతి అంతఃపురుషే జ్యోతి. మన దేహంలో హృదయాంతరంలో అంతర్గతంగా వెలిగే చైతన్య జ్యోతి. దీనిని ఉపాసిస్తే, అది తెలుసుకుంటే, అది వేరు నేను వేరు అనే భావంతో, ద్వైభావంతో చేస్తే ఉపాసన, అంతర్హృదయ చైతన్యమే నేనని జ్ఞానంతో ఉంటే నిధిధ్యాసన. బ్రహ్మ చైతన్యాన్ని మన దేహంలోనే గుర్తించడానికి రెండు ఎక్స్పెరిమెంట్స్ చెప్తుంది. లింగభూతమైనటువంటి అంటే సంకేతమైనటువంటి ఉష్ణము, వెచ్చదనము, ఉష్ణిమానము అంతర్జ్యోతికి సాక్ష్యం. ఇక్కడ ఉష్ణిమానము అంటే చైతన్యం ద్వారానే 5 ఇంద్రియాలు మనస్సు పనిచేస్తున్నాయి అని చెప్పుకోవడానికి. జీవకళ ఉన్నంతకాలం దేహం విడిగా ఉండటమే కానీ లోపల పరబ్రహ్మజ్యోతి వెలుగుతోందనడానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఈ ఉష్ణం. పైకి చూస్తే నేనేదో జీవుడిలో ఉన్నాను, కానీ చైతన్య స్వరూపము నేను. అది నాకు ఎలా తెలుసు? నేను మాట్లాడుతున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, స్పర్శిస్తున్నాను. అన్నీ కూడా పరబ్రహ్మ శక్తి. చూడండి, సన్ను, అవర్ విషన్, అది ఎక్కడో లేదు, మళ్ళీ మనసులో పెట్టుకోవాలి. హియరింగ్ మూను, స్తోత్రము మూను, విషను సన్ను, స్పీచ్ ఫైర్, మైండ్ రెయిను, రెయిను, తర్వాత ఏమో ఆకాశము వాయు. నినాదమివా ననధూరివా అన్నారు. అనాహత నాదము. రెండు చెవులను గట్టిగా మూసుకున్నప్పుడు లోపల ఒక నిరంతర అనాహత శబ్దం వినిపిస్తుంది. యోగ శాస్త్రంలో దీనినే అనాహత నాదం అంటారు. ఇక్కడ అనాహత నాదం అని చూపినా, ఏ నాదమైనా ఏ శబ్దమైనా లోపలదైనా పైదైనా గమనించడానికి వినడానికి కావలసిన శక్తి పరబ్రహ్మమే, చైతన్యమే. ఈ అంతర్గత నాదాన్ని ఎందుకు చెప్పారు? ఏకాంతంలో ఎవరూ లేనప్పుడు, అంటే చెవులు మూసుకున్నాడు అంటే బయట డిస్టర్బెన్సెస్ ఏవీ లేవు అని అర్థం. చెవులు మూసుకున్నంటే గట్టిగా ఇలా మూసుకున్నాడు ఫిజికల్గా అని కాదు. చెవులు మూసుకో అంటే బయటనున్నటువంటి ఎక్స్ట్రేనియస్ సౌండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండే తరుణంలో హృదయంలో ఉండేటటువంటి శబ్దాలు తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి శబ్దాలు అవే అనాహత నాదము, ఏకాగ్రమైన సమాధి స్థితికి చేరుకోవడం. వాటిని ఊరికే పోల్చారు. రథధ్వని, నినదము, వృషభనాదము, ననదము, జ్వలశక్తి. శృత. చక్షుష్య అంటే విషనరీ, శృత అంటే సకల శాస్త్రాలను చదువుకున్నవాడు, శ్రవణం చేసినవాడు అనే అర్థాన్నే చూడాలి తప్ప, బాగా వినగలుగుతాడండి వాడి తాలూకా హియరింగ్ టెస్ట్ చేస్తే 90/100/100కి 100 ఉంటాయండి, అది కాదు అర్థం. చక్షుష అంటే వాడికి ఐ టెస్ట్లు చేస్తే సూపర్ ఐస్ ఉంటాయండి, ఏవి ఉండవు, 6/6 విషన్ ఉంటుందండి. దట్స్ నాట్ ద మీనింగ్. ద్రష్ట, శ్రోత. ద్రష్ట అంటే దర్శనశీలుడు, శ్రోత్రియుడు అవుతాడు. ఈ హృదయ ద్వారపాలకులను దాటి అంతర్జ్యోతిని దర్శించినటువంటి సాధకుడు కేవల భక్తుడుగాడు, దర్శనం చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞాని. ఈ జ్ఞాని ఈ ఉపాసించే దేవత నేను ఒకటి కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ క్షణంలోనే జీవన్ముక్తుడు. అంతవరకు ఉపాసించే దైవము నేను వేర్వేరుగా ఉన్న దీన్ని అధిగమిస్తాను అనే సంకల్పంతో ఉపాసిస్తాడు. విశ్వజ్యోతి, అంతర్జ్యోతి. స్వర్గానికి ఆవల, విశ్వమంతకు పైన పరోదివో
విశ్వతః పృష్ఠే అత్యున్నతమైనటువంటి పరజ్యోతి, పరోదివో జ్యోతి, అంతర్జ్యోతి. మనిషి శరీరంలో అంతర్గతంగా వెలిగే బ్రహ్మ చైతన్యం, బ్రహ్మపురం, అంతఃపురుషే జ్యోతి. స్పర్శ, చెవులు ఉపలక్షణంగా చూపించారు. పరమార్థం ఏమిటి? ఉపాసన ద్వారా సాధకుడు సత్య దర్శనం చేసి చక్షుష అంటే విషనరీ అవుతాడు, ఉత్తమ కీర్తిని పొందుతాడు, శృతుడవుతాడు, శ్రోత్రియుడవుతాడు. Okay, the transformation now. Who meditates on the inner light through these two proofs, sight and hearing, means Darsanasiludu, Srotriyudu becomes identical to what they observe. Kannu Chevi. They become visibly radiant, beautiful to behold, Chakshushaha, and profoundly renowned, heard of thought, heard of throughout the world. అందరి చేత తెలిసినవాడు అవుతాడు. దిస్ ఇస్ మై సెల్ఫ్. హూ ఇస్ దిస్? దిస్ ఇస్ మై సెల్ఫ్ విత్ ఇన్ ద హార్ట్. దిస్ ఇస్ బ్రహ్మన్. వెన్ ఐ డిపార్ట్ ఫ్రమ్ హియర్ ఐ షాల్ మర్జ్ విత్ ద బ్రహ్మన్. సర్వం కల్విదం బ్రహ్మ అని రాబోయే ఖండానికి పునాది వేస్తున్నారు. అంతా బ్రహ్మమే అని చెప్పబోతున్నారు. ఇప్పుడు ఎలా చెప్పారు? ఈ ఉపాసన ద్వారా బయట ఉన్నటువంటి సమష్టియే లోననున్న వ్యష్టి. వ్యష్టి సమష్టి రెండూ కూడా చైతన్య స్వరూపమే. సర్వం బ్రహ్మ ఇదం ఖలు. ఇదం ఇదంతా దగ్గరగా ఉన్నదాన్ని ఇదం అంటాం. ఇదం సర్వం బ్రహ్మ ఖలు. ఇదంతా బ్రహ్మమే కదా అని తెలుసుకునే చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. బాహ్య శోధన నుండి అంతర్ముఖ ప్రయాణమే ఛాందోగ్యోపనిషత్తు యొక్క ఉపాసన సారాంశం. హృదయ కవాటాలను తెరుచుకొని ప్రాణ ఇంద్రియాలను సంయమనం చేసి ఆత్మలో వెలిగే జ్యోతిని విశ్వజ్యోతితో సమన్వయం చేయడమే మానవ జీవితం యొక్క పరమార్థము. నీవే ఆ బ్రహ్మపురానివి. నీలో వెలిగే జ్యోతియే అనంత జ్యోతి. అదే జ్ఞానం. అక్కడికి వెళ్ళడానికే ఈ ఉపాసన. ఓం